Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 నమస్కారం. మనతో పాటు డాక్టర్ కశ్యప్ పంగనామలో ఉన్నారు. వారు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన నేపథ్యంలో వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. వారు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చాలా స్పెషలిస్టు, అలాగే ఎండోస్కోపీ వీటన్నింటిలో కూడా చాలా ఎక్స్పర్టు. వారు ప్రొఫెసర్గా పాఠాలు చెప్తూనే కాకుండా క్లినిక్ ద్వారా కూడా అనేక సేవలు అందిస్తున్నారు. అడ్వాన్స్డ్ మెడిసిన్ అమెరికాలో ఉంటుందంటారు. వారి ద్వారా మన భారతీయులు గ్యాస్ పరంగా, గ్యాస్ట్రో ఎంట్రాలజికల్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళలో ఎక్కువ మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అంతకుముందు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ఏజ్కి సంబంధం లేకుండా. ఎందుకంటారు కారణం? ఒకటండి, ముఖ్యమైన కారణం ఏంటంటే మన తినే ఆహారం. మన తినే ఆహారంలో చాలా మార్పులు వచ్చినాయి. మన పూర్వకాలం మన పెద్దలు తినే ఆహారం అంతా మనం ఇంట్లో వండుకుని తిన్న ఆహారం. అలాగే మనం ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు కదా, ఇంట్లో మనం పెంచుకున్న కూరగాయలు, ఎటువంటి మందులు అవి ఇవ్వకుండా గేదెల నుంచి, ఆవుల నుంచి వచ్చిన పాలు, వాటితో తయారు చేయబడిన పదార్థాలు, లేకపోతే మజ్జిగ, ఫెర్మెంటెడ్ ఫుడ్స్. వాటి వల్ల మీకు ఇప్పుడు ఈ రోజుల్లో మనకు తినే ఆహారం ఎక్కువ చాలామంది బయట ఆహారానికే అలవాటు పడుతున్నారు. అది జీవన విధానం వల్ల కానివ్వండి, వచ్చిన మార్పులు, ప్రతి వాళ్ళు వాళ్ళ జీవనశైలిలో వచ్చిన మార్పులు. ప్రతి వాళ్ళు చాలా బిజీ, ఇద్దరు ఉద్యోగాలు చేయటం. సో దాంతో ఇంట్లో వండుకొని ఆరోగ్యకరంగా తినడం అనేది తగ్గిపోయిందని మనం చూస్తున్నాం. అదే వింటున్నాం చాలామంది దగ్గర కూడా. సో చాలా ముఖ్యమైన కారణం మన ఆహారంలో వచ్చిన మార్పులు. గ్యాస్ అంటే అది గ్యాస్ అనే మాట నా ఉద్దేశంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడతారు. మన మామూలుగా గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటంటే మా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ 25% పేషెంట్లు మేము చూసేవాళ్ళం. వాళ్ళల్లో ప్రతి వాళ్ళకి యాసిడ్ రీఫ్లక్స్ అంటాం. దాన్నే గ్యాస్ అని కూడా అంటారు. ఈ ఫాట్స్ అంటారు కదా. యాసిడ్ రీఫ్లక్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఎక్కువ తేన్పులు రావడం, లేకపోతే తిన్న ఆహారం మళ్ళీ మన గొంతులోకి రావడం, రిగర్జిటేషన్ అంటాం ఇంగ్లీష్లో, లేకపోతే ఛాతీలో మంటలాగా రావడం, హార్ట్ బర్న్ అంటాం. ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిత్తులు అంటారు కదా ఫాట్స్. పిత్తులు అంటే ఏంటంటే మన ఫ్లైటస్ అంటాం. కింద నుంచి గ్యాస్ పోతుంటే దాన్ని ఫ్లాచులెన్స్ లేకపోతే ఫ్లైటస్ అంటాం. సో ఇది యాసిడ్ రీఫ్లక్స్ అనేది కొన్ని ఆహార పదార్థాల వల్ల ఎక్కువ అవుతుంది. మామూలుగా ఏంటంటే మన ఫుడ్ పైప్ అంటాం, ఇసాఫెగస్లో అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఇసాఫెగస్లో ఒక మజిల్ ఉంటుందండి, దాన్ని అప్పర్ ఇసాఫెజల్ స్ఫింక్టర్ అంటారు. అలాగే లోవర్ పార్ట్ ఆఫ్ ఎసాఫెగస్లో ఇంకొకటి ఉంటుంది, దాన్ని లోవర్ ఎసాఫెజల్ స్ఫింక్టర్ అంటారు. ఎసిడిటీ అంటే ఇప్పుడు మీరు కొన్ని ఈ లోవర్ ఎసాఫెజల్ స్ఫింక్టర్ అనేది మామూలుగా దాని పని ఏంటంటే, మనం తిన్నప్పుడు ఆహారాన్ని పైనుంచి కిందకి అంటే స్టమక్లోకి పంపించరు. అప్పుడు అది రిలాక్స్ అవుతుంది. అది రిలాక్స్ అయ్యి ఫుడ్ మన స్టమక్లోకి వెళ్తుంది. అలా రిలాక్స్ అయినప్పుడు స్టమక్లోంచి యాసిడ్ పైకి రావడానికి అవకాశం ఉంది. అది నార్మల్. మామూలుగా సెవరల్ టైమ్స్, చాలాసార్లు రోజుకి, ముఖ్యంగా మనం ఆహారం తిన్న తర్వాత, బికాజ్ మన స్టమక్ డిస్టెండ్ అవుతుంది కాబట్టి యాసిడ్ పైకి రావడానికి అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన ఎసాఫెగస్లో ఉన్న మెకానిజం మన డిఫెన్స్ మెకానిజం అంటాం. ఎసాఫెగస్ కంట్రాక్ట్ చేసి వెంటనే దాన్ని కిందకు పుష్ చేసేస్తుంది. ఇప్పుడు యాసిడ్ రీఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ లోవర్ ఎసాఫెజల్ స్ఫింక్టర్ మజిల్ అది రిలాక్స్ కాకూడనప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇన్అప్రాప్రియేట్ రిలాక్సేషన్ అంటాం. అలా రిలాక్స్ అయినందువల్ల ఎక్కువగా యాసిడ్ పైకి వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే, యాసిడ్ రిఫ్లక్స్లో ఉన్న వాళ్ళకి ఎసాఫెగస్ ఎప్పుడైతే కంట్రాక్ట్ అయ్యి క్లీన్ చేయాలో అది కూడా దెబ్బతింటుంది ఈ రిపీటెడ్ ఎపిసోడ్స్ వల్ల, యాసిడ్ ఎక్స్పోజర్ వల్ల. దానివల్ల ఎఫిషియెంట్గా అది క్లియర్ చేయదు యాసిడ్. దాంతో మనకి సిమ్టమ్స్. సో అది ఒక్కొక్కసారి యాసిడ్ మీకు పైదాకా, గొంతు దాకా కూడా రావచ్చు. అలా వచ్చి కొంతమందికి దగ్గు, ఆయాసం అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. అది ఒక్కోసారి ఆస్మా అనుకుని పొరపాటు పడే అవకాశం ఉంది. దాన్ని ఎల్పిఆర్ అంటాం,
లారింగోఫారింజియల్ రిఫ్లక్స్ అంటాం. అవి వచ్చిన యాసిడ్ అది ఎస్పెషలీ రాత్రిపూట నిద్రపోయినప్పుడు అవుతే రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక రకమైన యాసిడ్ రిలేటెడ్ గ్యాస్ అంటే ఇదనమాట. గ్యాస్ట్రోఇసాఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, గర్డ్ అంటారు. ఇంకొక రకమైన ప్రాబ్లం కొంతమంది చేసే సిమ్టమ్ ఏంటంటే ఎక్కువ తినగానే ఉబ్బినట్టుగా ఉంటుంది, బ్లోటింగ్ అంటాం. కొంచెం తినగానే కడుపు ఉబ్బిపోతుంది. అది సగం మనం తినే ఆహారం వల్ల, 2 మన స్టమక్ ఎక్కువగా డిస్టెండ్ అవ్వడం వల్ల, అలా కొన్నిసార్లు ఏంటంటే మనం ఆహారం త్వరగా తింటాం, తాగేటప్పుడు త్వరగా తాగడం, ఎక్కువగా వేడి పదార్థాలు, అతి శీతల పదార్థాలు తాగినప్పుడు మనం ఎక్కువగా గాలి నోట్లో ద్వారా లాగేస్తుంటాం. సో ఆ లోపలికి పోయిన గ్యాసే చాలా వరకు బయటకు వస్తూ ఉంటుంది మీకు ఎక్కువగా తేన్పులు రావడానికి. అది కాక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఈ గ్యాస్ పాస్ చేయడం అనే ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమంటారంటే మీకు కొద్దో గొప్ప కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉంటే అది ఎక్కువ ఉంటుంది. ఈ కాన్స్టిపేషను మీకు ఫ్రీగా బౌల్ మూమెంట్స్ అవి కానప్పుడు, సో ప్లస్ మన తినే ఆహారంలో ఎక్కువగా షుగర్స్ అంటే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అంటాం, అలాంటి పదార్థాలు ఎక్కువ ఉంటే ఆ పదార్థాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు మన ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఈ డైజెషన్ ప్రాసెస్లో ఆ పదార్థాలను బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని కూడా అంటాం. అంటే కొంతమందిలో కొంత బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల ఆ గ్యాస్ ప్రొడక్షన్ ముఖ్యంగా హైడ్రోజన్, మిథేన్ ఇలాంటి గ్యాస్లు ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ రావడం, బ్లోటింగ్, లేకపోతే ఎక్కువగా గ్యాస్ పాస్ చేయడం కింద నుంచి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి ఫుడ్ రిలేటెడ్ అండి. అది కాక ఇంకా మనకి సరైన వ్యాయామం లేకపోవడం, అది కూడా మీకు మన బౌల్ మూమెంట్స్ నార్మల్గా జరగాలంటే మనకు ముఖ్యంగా మన జీవనశైలిలో మూడు ముఖ్యమైన అంశాలు. ఒకటి, మనం నీళ్లు బాగా తాగాలి. 2, వ్యాయామం. మన మొబిలిటీ చాలా అవసరం. ఇంటెస్టైనల్ మొబిలిటీ కూడా మన మొబిలిటీ మీద ఆధారపడుతుంది, ఫిజికల్ మొబిలిటీ. 3, మనం తినే దాంట్లో ఫైబర్ అంటే పీచు పదార్థాలు అంటారు. పీచు పదార్థాల ప్రపోర్షన్ సరిగ్గా ఉంటే, ఫైబర్ ఏం చేస్తుంటే ఫైబర్ మన తిన్న ఆహారాన్ని కిందకి వెళ్ళిపోవడానికి అరుగుదల, అరిగిన తర్వాత ఆ వేస్ట్ పదార్థాలని కిందకు పుష్ చేయడం, సో ఫైబర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ 3 మనకు సక్రమంగా ఉంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అది లేకపోతే చాలామందికి ఈ గ్యాస్, ఈ బ్లోటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు. అంటే వీటికి మెడికల్గా ఏమున్నాయి, దానికి ఉన్న సొల్యూషన్స్? మామూలుగా 3 ఫిజికల్ ఎక్సర్సైజు, ఆహార నియమాలు పాటించటము, ఇవన్నీ చెప్పారు. కరెక్ట్. బట్ మెడికల్గా మనకి అవైలబుల్గా ఏమున్నాయండి? మెడికల్గా అవైలబుల్ అంటే మీరు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మైనర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తీసుకుందాం అనుకోండి. మీకు మనం ఫైబర్ సప్లిమెంట్స్ అంటాం, దాంతో మొదలు పెడతాం అనమాట. ఎవరైనా మనకి కాన్స్టిపేషన్ అని చెప్తే మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే వాళ్ళకి ఇంతకుముందు ఆపరేషన్లు, అబ్డోమెన్ మీద కానీ ఇంటెస్టైన్లో కానీ ఆపరేషన్లు అలాంటివి ఏమి కాని వాళ్ళకి, అదర్వైజ్ నార్మల్ హెల్తీ వాళ్ళకి జనరల్గా ఫైబర్ సప్లిమెంట్స్ అని అవి పెడతాం. ఫైబర్ సప్లిమెంట్స్ అంటే న్యాచురల్గా దొరికే ఫైబర్ ఉంటుందండి, సిలియం అంటారు దాన్ని. అది తర్వాత కొన్ని సింథటిక్ ఫైబర్ సప్లిమెంట్స్ అంటాం, మెథైల్ సెల్యులోజ్ అని ఉంటుంది. ఇలాంటివి మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక గ్లాసు నీళ్ళలో వేసుకొని మిక్స్ చేసి తాగితే ఫైబర్ వల్ల చాలామందికి రిలీఫ్ ఉంటుంది. ఈ పిత్తులు, వాంతులు, తర్వాత ఇవన్నిటి కూడా అరికట్టవచ్చు. ఇవన్నీ ఒకే ఫార్మేట్ కింద వస్తాయా? చాలా వరకు డిఫరెన్స్ పిత్తులకి, తర్వాత మీరు చెప్పిన ఈ ఆవులింతలకి ఇది అంటారు వీటిని యాసిడ్ రిఫ్లక్స్. అక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మీకు అప్పర్ జిఐ ట్రాక్ట్లో ప్రాబ్లం ఎక్కువ, మీకు యాసిడ్ రిఫ్లక్స్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మనకు లోవర్ జిఐ ట్రాక్ట్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటే మీకు ఎక్కువ గ్యాస్ పోవడం, లేకపోతే ఫ్లేటస్ పాస్ చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే రెండు రకాల సిమ్టమ్స్ ఉండొచ్చు. ఎసిడిటీ, కాన్స్టిపేషన్ వల్ల కూడా అబ్డమిన్ డిస్టెండ్ అయ్యి అబ్డమిన్లో ప్రెషర్ పెరిగి మన యాసిడ్ రిఫ్లక్స్ రావడానికి ఎక్కువ అవడానికి, అది ఉన్నవాళ్ళు ఎక్కువ అవడానికి అవకాశం. ఇప్పుడు చాలామంది గ్యాస్కి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు.
అదే ట్యాబ్లెట్స్ జీవితాంతం వాడాలా అని కూడా చాలామంది అడుగుతుంటారు. అది ముఖ్యంగా గ్యాస్ అంటే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకండి ట్యాబ్లెట్స్ కంటే ముఖ్యంగా ముందు కావాల్సింది మన జీవనశైలి విధానంలో మార్పులు. అదే ప్యాంటోప్రజోల్ ఉంది కదా. సో ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడంతో పాటు మేము చెప్పే మార్పులు ఏంటంటే కొన్ని పదార్థాలు తగ్గించాలి. అంటే మనం కెఫీన్ అంటాం కదా, కెఫినేటెడ్ లిక్విడ్స్ కాఫీ అంటే కాఫీ, తర్వాత సోడాస్, ఇవి తగ్గించాలి. పులుపు కొంతమందికి పులుపుతో ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది ఎసిడిక్, పులుపు జనరల్గా ఎసిడిక్. సో ఆరెంజ్ జ్యూసు ఇలాంటివి తక్కువ వాడమని చెప్తాం. చింతపండు, నిమ్మ అలాంటివి కూడా, చాక్లెట్, ఇవన్నీ ఏం చేస్తాయంటే తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళలో స్మోకింగ్ ఇస్ ఆల్సో ఒక రిస్క్ ఫ్యాక్టర్. డ్రింక్ అంత ఎక్కువ కాదండి, మీరు అంత లేట్ నైట్ తాగితే తప్ప డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఆల్కహాల్. ఓకే. ఒకటి చేయాల్సింది ఏంటంటే మీరు కాఫీ, చాక్లెట్, ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ తగ్గించడం, తర్వాత ఎసిడిక్ ఫుడ్స్ తగ్గించడం, తర్వాత లేట్గా తినడం రాత్రిపూట. ముఖ్యంగా ఏంటంటే మనం తిన్న ఆహారం 90% ఎంటీ, మన స్టమక్ ఎంటీ అవ్వడానికి 4 గంటలు పడుతుంది. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం దాన్ని. అది సాలిడ్స్కి ఒక రకంగా ఉంటుంది, లిక్విడ్ ఫుడ్కి ఒక రకంగా ఉంటుంది. మీరు తిన్న తర్వాత మీరు వెంటనే వెళ్ళి పడుకుంటే ఒకటి మీ స్టమక్ ఎంటీ కాలేదు, దాంట్లో స్టమక్లో ప్రెషర్ ఎక్కువ ఉంది, ఈ గ్రావిటీ ఎఫెక్ట్ పోయింది, మీకు యాసిడ్ పైకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు లేటుగా తినకూడదు. కనీసం 3 గంటలు ఆఖరి మీల్ తిన్న తర్వాత అప్రైట్గా ఉండటం అలాంటివి చేయాలన్నమాట. ఈ జీవనశైలి విధానంలో మార్పులతో చాలామందికి యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి కంట్రోల్ కాని పక్షంలో మీకు ఆ మందులు, ప్యాంటోప్రజోల్ లాంటి మందులు అవసరం. తర్వాత 7 గంటల తర్వాత తింటే మంచిది కాదు, 7 గంటలలోపు మీరంతా మీ భోజనం ఫుడ్ కంప్లీట్ చేయండి అని కూడా తరచు చెప్తుంటారు. అంటే ఒకప్పుడు సూర్యాస్తమయం లోపు తినేవాళ్ళు, జైన్లు అదే పాటిస్తారు. ఇప్పుడు మనం 7 గంటలకి తర్వాత తినే ఫుడ్ చాలా డేంజర్ అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి, ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అది నేను చెప్పింది అదేనండి, లేట్గా తింటప్పుడు మీరు 7 గంటలకు, మీరు 10 గంటలకు పడుకుంటున్నారు అనుకోండి, మీరు 7 గంటలకు తినేస్తే మీ స్టమక్ చాలా వరకు ఎంటీ అయిపోతుంది. 4 అవర్స్ చెప్పారు కదా, అదే 3 to 4 అవర్స్ అంటాం జనరల్లీ. బట్ మీకు మనం తిన్న ఆహారంలో మెజారిటీ ఆఫ్ దట్ ఎంటీ అయిపోతుంది. బికాజ్ 50% 2 అవర్స్లో ఎంటీ అయిపోతుంది. మొత్తం 90% అవ్వడానికి 4 గంటలు పడుతుంది. సో కనీసం మేము చెప్పేది ఏంటంటే 3 గంటల నుంచి 4 గంటలు తిన్న తర్వాత పడుకునే ముందు మీకు కనీసం 3 గంటల వ్యవధి ఉంటే మీకు ఆ ఎసిడిటీ ఆర్ యాసిడ్ రీఫ్లక్స్ ఇలాంటి సిమ్టమ్స్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇంకా మీరు వాటర్ గురించి తీసుకొచ్చారు కదా, నీరు తాగితే చాలా మంచిది ఒక పాయింట్ చెప్పారు, గ్యాస్ ఇబ్బందులు లేకుండా ఉండడానికి 3 పాయింట్లలో. ఇందులో వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది అంటారు, అది కరెక్టేనండి? అది సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదండి. ఎక్కువ వేడున్న పదార్థాలు ఏవి తాగినా మీకు మన ఇసాఫిగస్లో ఉండే లైనింగ్లో చిన్న చిన్న సెల్స్కి మధ్య జంక్షన్స్ ఉంటాయి, అవి దెబ్బతినే అవకాశం ఉంది. అవి దెబ్బతింటే ఆ నర్వ్ ఎండింగ్స్ మన యాసిడ్కి ఎక్స్పోజ్ అయ్యి ఆ సిమ్టమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వేడి నీళ్ళు తాగితే మంచిది అనేది నా ఉద్దేశంలో సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. మిల్క్ యొక్క పాత్రను ఎలా చూడాలండి? మిల్క్ అంటే మీరు తాగే సమయాన్ని బట్టి ఉంటుంది. మిల్క్లో లాక్టోజ్ అనే ప్రోటీన్ ఉంటుంది. మనం మిడిల్ ఏజ్ తర్వాత లాక్టోజ్ డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్ ఉంటుంది ఇంటెస్టైనల్ లైనింగ్లో, దాన్ని లాక్టేజ్ అంటారు. దాంట్లో మిడిల్ ఏజ్ తర్వాత మ్యుటేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆ మ్యుటేషన్స్ వచ్చినందువల్ల ఏమవుతుందంటే మిల్క్ని మనం ఎక్కువ డైజెస్ట్ చేసుకునే శక్తి తగ్గుతుంది. దాంతో చాలామందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో అది వస్తుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియల్ బ్రేక్డౌన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఎక్కువ సిమ్టమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. అవి ఇందాక చెప్పినట్టు ఈ బ్లోటింగ్ ఆర్ ఉబ్బరం, లేకపోతే గ్యాస్ లాగా ఫ్లేటస్, డయేరియా ఆర్ లూజ్ మోషన్స్ మిల్క్ ప్రోడక్ట్స్ తిన్న తర్వాత. సో అలా ఉన్నవాళ్ళు లాక్టోజ్ ఫ్రీ మిల్క్ అంటారు, అది తీసుకుంటే అలాంటి సిమ్టమ్స్ చాలా వరకు రావు. ఒకవేళ మీకు తెలియకుండా లాక్టోజ్ ప్రోడక్ట్ మీ ఆహారంలో ఉన్నట్టయితే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి లాక్టైడ్ అని, అవి తీసుకుంటే దానివల్ల వచ్చే ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చే సిమ్టమ్స్ చాలా తగ్గిపోతాయి. మీరు ఆల్మండ్ మిల్క్ కానీ
సోయా మిల్క్ కానీ ఇలాంటి మిల్క్ తీసుకుంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావు. తర్వాత మామూలుగా ఎగ్ తీసుకోమంటారు, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అంటుంటారు, కార్బోహైడ్రేట్ తగ్గించండి అంటారు, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అంటారు, అంటే మన బ్యాలెన్స్డ్ డైట్లో. అయితే ఈ ఎగ్లో బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, ఆమ్లెట్స్ ఉంటాయి, వీటిని ఎలా మనం చూస్ చేసుకోవాలి విచ్ ఈజ్ మోర్ హెల్దియర్? మీరు బాయిల్డ్ ఎగ్ లో ప్రోటీన్ డీనేచర్ అయ్యి ప్రోటీన్ పోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. మీరు ఆమ్లెట్ అంటే మీరు ఎక్కువ దాన్ని వేడి మీద ఫ్రై చేస్తే ఎగ్లో ఉండే ప్రోటీన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ తగ్గిపోతుంది. నా బాయిల్డ్ ఎగ్ డెఫినెట్లీ ఈజ్ బెటర్ కంపేర్ టు ఆమ్లెట్. తప్పకుండా. తర్వాత ఈ గ్యాస్ ట్రబుల్ అసలు జీవితాంతం ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఇబ్బంది పడాల్సిందేనా? మన అది వింటారు కదా, మన డిజార్డర్ లాగా బాధపడాల్సిందేనా? పూర్తిగా మనం గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ క్లియర్ చేసేసుకోవచ్చా? గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు మీరు మనం యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే తీసుకున్నట్టయితే మీకు కొన్ని టెస్టులు చేస్తాం. ఒకటి ఎండోస్కోపీ చేసి దానివల్ల మీ గ్యాస్ వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా లోవర్ పార్ట్ ఆఫ్ మీ ఎసాఫెగస్లో. అంటే ఇట్లా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇరోజన్స్ అంటాం, అంటే దెబ్బతింటుంది లైనింగ్, ఎసాఫెగస్ లైనింగ్. అలాంటిది ఏదైనా ఉంటే మెడిసిన్ తీసుకోవడం తప్పదు. కానీ జనరల్గా మీరు 2 నెలలు కంటిన్యూస్గా ప్యాంటోప్రజోల్ లాంటి మెడిసిన్ వేసుకుంటే అది హీల్ అయిపోతుంది. కొంతమందికి హైయటల్ హెర్నియా అంటాం. ఏంటంటే మన ఎసాఫెగస్, నేను ఇందాక మీకు చెప్పాను లోవర్ ఎసాఫెగస్ స్ఫింక్టర్ అనే మజిల్ ఉంటుందని. అది కాకుండా మనకు ఒక అడిషనల్ మెకానిజం ఉందండి, ఏంటంటే డయాఫ్రమ్. ఆ డయాఫ్రమ్ ఒక పించ్ కాక్ అంటాం, అలా పుష్ చేస్తుంటుంది ఈ లోవర్ ఎసాఫెగస్ మీద. కొంతమంది ఈ హైయటల్ హెర్నియా అనేది ఉన్న వాళ్ళకి ఆ డయాఫ్రమ్ లూజ్గా ఉండటం వల్ల ఒక పార్ట్ ఆఫ్ ద స్టమక్ చెస్ట్లోకి స్లైడ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఇలా ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని టెస్ట్ల ద్వారా తెలుసుకొని, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే వాళ్ళు జీవన విధానం మార్చుకోగలిగితే, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వడం, స్మోకింగ్ ఆపేయటం, చాలా వరకు గ్యాస్ రిలేటెడ్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కంట్రోల్ కాని వాళ్ళకే ఎక్కువ కాలం మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య రాగి జావ వాడకం కూడా పెరుగుతోంది, మంచిది అంటున్నారు రాగి అని. సో రాగి జావకి గ్యాస్కి ఏమైనా రిలేషన్ ఉందా? గ్యాస్ ఉన్న వాళ్ళు రాగి జావ తాగకూడదా? దాన్ని ఎలా చూడాలి? రాగి జావకి గ్యాస్కి నాకు తెలిసినంత వరకు స్పెసిఫిక్ రిలేషన్ అంటూ ఏమీ లేదండి. అది కొంతమంది ప్రిఫరెన్స్ కావచ్చు. ఒకటేంటంటే మీరు ఎక్కువ షుగరీ ఫుడ్స్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్ డైట్, మోర్ ప్రోటీన్, ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్, అది కూడా దానివల్ల మీకు డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మీకు రిఫ్లక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. అలాగే పొటాటో, బంగాళదుంప ఉంది కదా, అది కూడా గ్యాస్ ఫామ్ చేస్తుంది అంటారు. మళ్ళీ అది కొన్నింటికి అది హెల్త్ పాయింట్లో ఫుడ్ మనకి ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది అంటారు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం? పొటాటో మీకు సింపుల్ స్టార్చ్ అండి, స్టార్చీ ఫుడ్. మీకు స్టార్చీ ఫుడ్ వల్ల బ్లడ్లో మీరు స్టార్చీ ఫుడ్స్ తిన్నందువల్ల హై కార్బోహైడ్రేట్ డైట్ తిన్నందువల్ల బ్లడ్లో బ్లడ్ గ్లూకోజ్ వెంటనే పెరుగుతుంది. అది డయాబెటీస్ అలాంటి ఉన్న వాళ్ళకి మంచిది కాదు. స్టార్చీ ఫుడ్స్ ఎప్పుడైనా బికాజ్ ఆఫ్ షుగర్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమే కంపేర్ టు మీరు ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ అలాంటి ఫుడ్స్ అయితే మీకు మన స్టమక్ ఎంప్టీయింగ్ టైం కూడా తేడా ఉంటుందండి. మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారా, ప్రోటీన్ తీసుకున్నారా, ఫ్యాట్ తీసుకున్నారా, ఫ్యాటీ ఫుడ్స్ స్లోగా ఎంప్టీ అవుతాయి. స్లోగా ఎంప్టీ అయినందువల్ల మన షుగర్స్ కూడా వెంటనే పెరగవు మనం తిన్న ఆహారం. సో బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ తినాలి, కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ సింపుల్ స్టార్చెస్ లైక్ పొటాటోస్ అంత మంచిది కాదు ఎక్కువ మోతాదులో తీసుకోవడం. అంటే మనకి బిగినింగ్లోనే చెప్పారు గ్యాస్ ప్రాబ్లంకి ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో ఆహారం గురించి చెప్పారు కదా. ఏ ఆహారం తీసుకుంటే మంచిది గ్యాస్ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం? ఇప్పుడు ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఫైబరు అన్నీ ఇంపార్టెంట్ కదా. బట్ దీన్ని మనం అన్నీ ఇంపార్టెంట్, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి గ్యాస్ పరంగా. సో మీరు సజెస్ట్ చేసే ది బెస్ట్ ఫుడ్ ఏంటి? బెస్ట్ ఫుడ్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. మీరు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని ఉంది, అక్కడికి వెళ్తే ఒక డయాగ్రామ్ ఉంటుంది, మై ప్లేట్ అని చూస్తే దాంట్లో ఏది ఏ మోతాదులో తీసుకోవాలి అనేది ఉంటుంది అనమాట.
అంటే మీరు ప్రోటీన్ ఎంత ఉండాలి, ఇలా ఫైబర్ ఎంత ఉండాలి? మీరు గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువ వెయిట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జనరల్గా రికమెండ్ చేసేది ఏంటంటే లో కార్బోహైడ్రేట్ డయట్, మోడరేట్ ప్రోటీన్ అండ్ మోడరేట్ ఫ్యాట్. మన వాళ్ళకి సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సైంటిఫిక్గా కాకుండా. మన తెలుగు వాళ్ళకంటే మీరు చూడండి, మీరు వెజిటబుల్ ప్రోటీన్ అంటే మన మన పప్పు దినుసులు, సోయా ప్రోటీన్ వెజిటేరియన్స్కి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే లీన్ మీట్ అంటాం, అంటే చికెన్, ఫిష్, ఎగ్స్, నట్స్లో ఫ్యాట్స్ ఉంటాయి మంచి మోతాదులో. ఇలాంటివి ఎక్కువ. అండ్ ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ. తక్కువగా రైస్ కానీ మన బ్రెడ్స్ కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. మీరు రెడ్ మీట్ తినేవాళ్ళు కూడా రెడ్ మీట్ కంటే వైట్ మీట్ అంటాం, చికెన్, ఫిష్, ఇలాంటివి బ్యాలెన్స్డ్గా తింటే కార్బోహైడ్రేట్స్ అమౌంట్ కంట్రోల్ చేస్తూ మంచి మోతాదులో ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ కానీ, ఎగ్స్ కానీ, లీన్ మీట్ కానీ, విత్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ నట్స్, అవకాడోస్, ఇలాంటి వాటి వల్ల మీకు ఆహారంలో బ్యాలెన్స్ ఉంటుంది. అవకాడో అంటే కొంచెం అందరూ తీసుకోలేరు కదా, అది అవును, సామాన్యులకు తీసుకునేది కాదు, కొంచెం కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. దానికి మనకు ఆల్టర్నేటివ్ ఏం లేదా? ఆల్టర్నేటివ్ వెజిటబుల్స్లో మీకు ఎక్కువ ఫ్యాట్ ఉండే వెజిటబుల్స్ తక్కువ అండి. సో మీరు ఎగ్స్ నట్స్ కానీ తీసుకుంటే మీకు మన కొన్ని మన వెజిటేరియన్స్ తినేవి అంటే చీజ్ కానీ ఇలాంటివి సరైన మోతాదులో తీసుకుంటే మీకు కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ అనేది ఉంటుంది. మన తెలుగు వాళ్ళు బేసిక్గా ఉప్పు కారంకి ఎక్కువ అలవాటు పడ్డారు ఎన్నో తరాలు, వందల వేల సంవత్సరాల నుంచి. మనకి ఆహారంలో కంపల్సరీగా ఉండే వాటిలో మీరు చెప్పిన పచ్చళ్ళు కంపల్సరీగా ఉంటాయి, డైలీ రోటి పచ్చళ్ళు, ఆ రోజు చేసే పచ్చళ్ళు ఉంటాయి, అలాగే ఊరగాయలు ఉంటాయి. వీటికి గ్యాస్కి లింక్ ఏంటి? అవాయిడ్ చేయాలా? అవాయిడ్ చేయకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దాన్ని ఎలా చెప్తే చూడాలి. మంచి ప్రశ్న అండి. ఊరగాయలు సాధ్యమైనంత వరకు తక్కువ తినడం మంచిది. ఎందుకంటే మీరు ఊరగాయలు చూస్తే మీరు మామిడికాయ ఇలాంటి పులుపు పదార్థాలతోనే తయారు చేస్తారు. పైగా ఊరగాయలు నిల్వ ఉండటానికి మనం వాటిలో చాలా హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది, చాలా ఆయిల్ ఉంటుంది. సో ఆ సాల్ట్ కంటెంట్ అనేది చాలా హానికరం మన బాడీకి. ముఖ్యంగా గ్యాస్ వల్ల కాకపోయినా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, అలాంటివి. పచ్చళ్ళు మీరు ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు అంటే సాల్ట్ అనేది, కారం అనేది ఎక్కువ మోతాదులోనే పడతాయి. సో మీరు ఫ్రెష్గా చేసుకునే పచ్చళ్ళు కొంతవరకు బెటర్ దాన్ ఊరగాయలు. అలాగే ఎసిడిటీ, యాసిడ్ రీఫ్లక్స్ ఉన్న వాళ్ళు పచ్చళ్ళు అనేది మాత్రం తగ్గించడం చాలా మంచిది, పర్టికులర్లీ రాత్రిపూట. ఎందుకంటే మీకు పగటిపూట మనం కూర్చుని ఉంటాము, లేకపోతే పనిలో ఉంటాము. రాత్రిపూట ఏంటంటే పడుకుని ఉంటాం కాబట్టి ఆ గ్రావిటీ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఆ యాసిడ్ సైలెంట్ రీఫ్లక్స్ రావడం. దానివల్ల ఏంటంటే ప్రొలాంగ్డ్ యాసిడ్ రీఫ్లక్స్ వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రొలాంగ్డ్ యాసిడ్ రీఫ్లక్స్ వల్ల ఏమవుతుందంటే ఈ లోవర్ ఎసాఫిగస్లో లైనింగ్ మారిపోయి స్టమక్లో లైనింగ్ లాగా స్టమక్ లైనింగ్ పైకి క్రీపప్ అవుతుందండి, పైకి పాకుతుంది. దానివల్ల స్టమక్ లైనింగ్ అనేది ఎసాఫిగస్లో ఉండటానికి ప్రకృతి పరంగా చేయబడింది కాదు. స్టమక్ యాసిడ్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది, కానీ ఇది రాంగ్ లొకేషన్లో ఉంది. రాంగ్ లొకేషన్లో ఎప్పుడైనా మీకు లైనింగ్ కానీ వచ్చిందంటే అది క్యాన్సర్కి కారకం. సో ఎసాఫిజల్ క్యాన్సర్కి యాసిడ్ రీఫ్లక్స్, ప్రొలాంగ్డ్ యాసిడ్ రీఫ్లక్స్ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. దానివల్ల ఏంటంటే మనం బ్యారెట్స్ ఎసాఫిగస్ అంటాం, అలాంటిది వస్తుంది. దానివల్ల బ్యారెట్స్ ఎసాఫిగస్ వల్ల ఎసాఫిగస్లో క్యాన్సర్ రావడానికి ఆ రిస్క్ పెరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా ఈ మధ్య బాగా వినపడుతుంది. ఒక పూటే భోజనం చేస్తామంటున్నారు. ఒకప్పుడు మనకు ఏకభక్తం ఋషులు చేసేవాళ్ళు, యోగులు లాంటి వాళ్ళు చేసేవాళ్ళు, ఒక ఏజ్ దాటిన తర్వాత చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి వచ్చామంటున్నారు కదా. ఇది ఇందులో హెల్త్ ఉందా నిజంగా? ఉందండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం కనీసం 8 గంటల నుంచి 12 to 16 గంటల వరకు చేయగలిగిన వాళ్ళు కనీసం వారానికి ఒకసారి చేయగలిగితే నా మటుకు నేను చేస్తాను. అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు బాడీలో మన ఫుడ్ బ్రేక్ డౌన్ మెకానిజమ్స్, సెల్స్కి మీరు రెస్ట్ ఇస్తున్నారు. దానివల్ల మీకు ఈ ఏజింగ్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఆ ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ప్రూవ్ చేయబడింది సైంటిఫికల్లీ కూడా, అది చాలా మంచిది. తర్వాత ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని కూడా బాగా ఈ మధ్య ఎక్కువ వస్తుంది కదా. ఫ్యాటీ లివర్ పాత్ర ఎలా చూడాలి గ్యాస్ట్రోఎంటరాలజీలో?
ఫ్యాటీ లివర్ అంటే మనం తిన్న ఆహారం ఏమవుతుందంటే, మనం ఎక్కువగా తీసుకున్న ఆహారం బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కొంతవరకు మన బాడీ వెంటనే వాడుకుంటుంది. మన ఎక్సెస్ గ్లూకోజ్ లివర్లో స్టోర్ అవుతుంది. కానీ లివర్ కొంతవరకే దాన్ని గ్లూకోజ్ని మాడిఫై చేసి స్టోర్ చేసుకోగలదు. కొంత దాన్ని గ్లైకోజన్ అంటాం. ఇంకా ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ ఫ్యాట్ లాగా మారిపోతుంది. ఆ ఫ్యాట్ ఆ లివర్ సెల్స్లో స్టోర్ చేయబడి ఆ ఫ్యాట్ ఇన్ఫ్లమేషన్కి కారణం అవుతుంది. సో దీని స్టేజెస్ ఉన్నాయండి ఫ్యాటీ లివర్లో. ఇది ఎర్లీ స్టేజెస్లో స్టేటోసిస్ అంటాము, లేకపోతే ఫ్యాటీ లివర్ అంటాం. అంటే ఎలా తెలుసుకుంటాం మనం? మీరు స్కానింగ్ చేసుకున్నారనుకోండి, అంటే మనకి సంకేతాలు రావా? బాడీ సంకేతాలు రావు. ఫ్యాటీ లివర్ అనేది మీకు టెస్ట్ల ద్వారానే తెలుస్తుంది. మీరు ఏదైనా ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే మీ లివర్లో అది నార్మల్గా ఉండడానికంటే ఎక్కువ ఎకోజెనిసిటీ అంటాం, బ్రైట్గా కనపడుతుంది అన్నమాట. బ్రైట్గా కనపడితే రేడియాలజిస్టులు ఫ్యాటీ లివర్ వల్ల కావచ్చు అని చెప్తారు. మామూలుగా ఫ్యాటీ లివర్ ఉంటే అది రివర్సిబుల్, దాన్ని మీరు పోగొట్టుకోవచ్చు. మీ వ్యాయామం ఇలాంటివి, వెయిట్ లాస్ ఇలాంటివి చేసి పోగొట్టుకోవచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫ్యాటీ లివర్ ఏమవుతుందంటేనండి, ఫ్యాట్ అక్యుములేషన్ ఇన్ ద లివర్, దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ స్టేజ్లో స్టియాటో హెపటైటిస్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో కూడా మీరు దాన్ని కంట్రోల్ చేయకపోతే కొంతమందిలో అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి స్కారింగ్ అవుతుంది, అంటే ఫైబ్రోసిస్ అంటాం. ఒకసారి స్కారింగ్ మొదలవుతే లివర్లో అది సిర్రోసిస్ ఆఫ్ ద లివర్ అంటాం. అది ఎండ్ స్టేజ్ ఆఫ్ స్కారింగ్ అనమాట, దానికి దారితీస్తుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 లివర్ డిసీజ్. ఇండియన్స్ కూడా ఉన్నారు అక్కడ. ఇండియన్స్లో కూడా ఉన్నారు. దానికి ఏంటి కారణం? మనం మళ్ళీ మన జీవన విధానం, తినే ఆహారం, సరైన వ్యాయామం లేకపోవటం, తినే ఆహార పదార్థాలు, వాటిలో మన పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉండటం, ఇలాంటి వల్ల ఫ్యాటీ లివర్ అనేది పెరుగుతోంది. సో గ్యాస్కి ఫ్యాటీ లివర్కి ఏమైనా లింక్ ఉందా? గ్యాస్కి ఫ్యాటీ లివర్కి డైరెక్ట్ లింక్ లేదు, కానివ్వండి ఫ్యాటీ లివర్తో ఇంకా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్, అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఫ్యాటీ లివర్ ఉందంటే వాళ్ళకి అదర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్, అంటే బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. ఇందాక మీరు మాట్లాడినవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి, ఐబిఎస్ కింద వస్తాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఏంటంటే అదొక డిసీజ్ కాదండి. అంటే ప్యాథలాజికల్గా మీ ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఏం లేదు. సిండ్రోమ్ అది ప్రాబ్లం వల్ల ఫిజియలాజికల్ ప్రాబ్లం, అంటే ఇంటెస్టైనల్ కంట్రాక్షన్స్, మొటిలిటీ అంటాం, దానికి సంబంధించిన ప్రాబ్లం. కొంతమందికి మీరు మన ఇంటెస్టైన్లో నర్వ్ స్కిన్ మన బ్రెయిన్కి చాలా లింక్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. దానివల్ల మన బ్రెయిన్ మన ఇంటెస్టైనల్ మొటిలిటీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తుంటుంది. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఏదైనా స్టమక్ వైరస్ వచ్చింది, స్టమక్ అప్సెట్ అయింది, వైరస్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది, కానీ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ కొన్ని మార్పులు ఇంటెస్టైనల్ కంట్రాక్షన్స్లో దానివల్ల వచ్చి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ పోయినా కూడా కొన్నాళ్ల పాటు వాళ్ళ బౌల్ ఇరిటబుల్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఫిజికల్ కంటే మెంటల్ అనాలా? ఎక్కువ ఇంటెస్టైన్ రిలేటెడ్ టు ఇంటెస్టైనల్ మొటిలిటీ అండి, విచ్ ఈస్ అగైన్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ మెంటల్ హెల్త్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, అవర్ డయట్, లాట్ ఆఫ్ అదర్ థింగ్. గట్ హెల్త్ ఈజ్ హెల్త్ అంటున్నారు, అదే మాట బాగా ప్రతివాడు గట్ హెల్త్ అంటున్నారు. ఇది కరెక్టేనేది? కరెక్టేనండి. ఎందుకంటే మీరు గట్ మైక్రోబయోమ్ అని ఉంది. మన ఇంటెస్టైన్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. దాంట్లో దేర్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా, దేర్ ఆర్ బ్యాడ్ బ్యాక్టీరియా. సో బట్ ది గట్ మైక్రోబయోమ్, ఇప్పుడు మోర్ అండ్ మోర్ రీసెర్చ్ ఈ ఫీల్డ్లో జరుగుతోంది. గట్ మైక్రోబయోమ్ సరిగా లేకపోతే, బ్యాలెన్స్ స్టేట్లో లేకపోతే, అది ఒక ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం, దానికి కారణం అవుతుంది. ఇన్ఫ్లమేటరీ స్టేట్ వల్ల ఇంటెస్టైనల్లోనే కాదు, అదర్ ఏరియాస్లో, అదర్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా కాన్స్టెంట్గా ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో జరుగుతుంటే దట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్
వాట్ వీ కాల్ as ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. మీరు క్రోన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని అందులో ఉన్నాయన్నమాట రకాలు. అవి కాక వేరే డిసీజెస్ రావడానికి కూడా అవకాశం, క్యాన్సర్ రిస్క్ పెరగడానికి అవకాశం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ గట్ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? గట్ హెల్త్ మీకు కాపాడుకోవాలంటే పెంచుకోవాలంటే మీరు గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలంటే మీరు ప్రోబయాటిక్స్ అంటారు. అంటే ప్రోబయాటిక్స్ పెరుగు అవి అందులోకి వస్తాయా? పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంది, అది మంచి బ్యాక్టీరియా. యాంటీబయాటిక్స్ లాంటివి తక్కువగా వాడడం. ఎనీథింగ్ దట్ మన గట్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసే ఆహారాలు కానీ మందులు కానీ అలాంటివి అవాయిడ్ చేయటం. ప్రోబయాటిక్స్ అంటే పెరుగు లాంటివి రెగ్యులర్గా తీసుకోవడం. దీనివల్ల మనం బ్యాలెన్స్ చేసుకుని మన గుడ్ బ్యాక్టీరియా. అందుకే ఇప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, మనం ఈ మధ్య ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం యాంటీబయాటిక్స్కి వెళ్ళిపోతున్నాం. యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయటం. పేరులోనే ఉంది కదా యాంటీబయాటిక్స్ అని. కరెక్ట్. సో అవసరం లేని చోట యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయటం, అవసరం ఉన్న చోట చెప్పినంత ప్రకారం అంతవరకు తీసుకోవడం. దీనివల్ల మనం మన గట్ ఆర్ ఇంటెస్టినల్ మైక్రోబయోమ్ని కాపాడుకోవచ్చు, గుడ్ బ్యాక్టీరియా మోతాదు పెంచుకోవచ్చు. ఎస్, యాంటీబయాటిక్స్ అనేది అది పెద్ద సబ్జెక్ట్. అది ఇప్పుడు యాంటీబయాటిక్స్ అది నానా పులి సామెతలాగా మారిపోయింది. అది ఫుల్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఎవరికి పెడితే వాళ్ళు నచ్చినట్టు తెచ్చేసుకోవడం, వేసుకోవడం, ఓవర్ యూసేజ్ చేసేసి చివరికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితుల్లో కూడా మన బాడీ వచ్చేసింది. కరెక్ట్. మన బ్యాక్టీరియా మొత్తం ఇరిగిపోయిన బ్యాక్టీరియా కూడా మన బాడీలో చేరిపోయిందని కూడా అంటుంటారు డాక్టర్స్. సో కాబట్టి యాంటీబయాటిక్స్ అవసరము ఉంది, దాని ప్రొడక్షన్ జరగాలి. ఆ ప్రొడక్షన్ కూడా జరగట్లేదు, ఒక బిగ్ ఛాలెంజ్ అంటున్నారు. ఈ ఓవర్ యూసేజ్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవటం అనేది కూడా ఇంకో డేంజర్. సో ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్కి. యాంటీబయాటిక్స్ని మనం అవాయిడ్ చేయాలి, అది ఇంపార్టెంట్. కరెక్ట్. ఓవరాల్గా మన కడుపు చాలా ఇంపార్టెంటు. అలాగే మనం తినే రుచికరమైన ఆహారం అంత హెల్దీ కాదంటుంటారు. కరెక్ట్. మేము పేషెంట్లకు చెప్తుంటాం ఇవి వాడేయండి అంటే వాళ్ళు చెప్తుంటారు, ఓకే ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ దట్ ఐ వాంట్ టు ఈట్. చివరిలో సార్ మజ్జిగ పాత్ర, పెరుగు మంచిది అన్నారు, ప్రోబయాటిక్ అన్నారు, నిద్ర, ఈ రెండింటిని ఎలా చూడాలి? నిద్ర, స్లీప్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం 8 గంటలు మంచి గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి నిద్ర ఉంటేనే మీకు బాడీలో మెటబాలిజం అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్లో నిద్ర లేకపోవడం, ఆర్ ఇర్రెగ్యులర్గా స్లీప్ హ్యాబిట్స్ ఉండటం, అలాంటివి వస్తున్నాయి. మజ్జిగ నేను చెప్పినట్టుగానే పెరుగు సంబంధించిన పదార్థాలన్నీ మీకు ఇంటెస్టైనల్ హెల్త్కి చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే దాంట్లో ప్రోబయాటిక్ శక్తి ఉంది. సో అందువల్ల మీరు మజ్జిగ, పెరుగు ఇలాంటి పదార్థాలు రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. సో గ్యాస్ట్రో ఎంట్రాలజికల్ సంబంధించిన వ్యాధులు కానీ ఆరోగ్యం కానీ అంతా మన చేతిలోనే ఉందని అనుకోవాలి. చాలా వరకు అండి. మనం స్వయం క్రమశిక్షణగా ఉంటే ఫుడ్ విషయంలో కరెక్ట్ టైమింగ్స్ కానీ తీసుకొని ఇంటేక్ కానీ కరెక్ట్ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మెంటల్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మాత్రలు అవాయిడ్ చేయొచ్చు అనేది మీరు చెప్పేది. అంతే కదా సార్? అవును. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.